గుడ్ మార్నింగ్. హలో, నేను మీ శ్రావణి. ఈరోజు నేను ఏదైతే టిఫిన్ చేసుకున్నానో అదే మీతోనే షేర్ చేసుకుంటున్నా. అదేంటంటే ఎండుమిర్చి కొబ్బరి పచ్చడి బోండా అన్నమాట. ఈరోజు నేను ఇవే చేసుకున్నా కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నా. చాలా చాలా బాగుంటుంది ఎండుమిర్చి పచ్చడి. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో చూసి తప్పకుండా. ఓకే, ఇప్పుడైతే దానికోసం మనము స్టార్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ మైదాపిండి తీసుకున్నా అండ్ పెరుగు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఫస్ట్ పెరుగు వేసుకొని నెక్స్ట్ ఇందులో నెయ్యిని వేసుకుంటున్నా, టేస్ట్ బాగుంటాయి అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, వంట సోడా, ఉప్పు, జీలకర్ర అన్నమాట. కొంచెం దీంట్లో నేను పసుపు వేసుకుంటా కలర్ కోసం, అది మీ ఇష్టము, వద్దనుకుంటే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. బజ్జీ పిండిలాగా మరీ గట్టిగా ఉంటే బాగుండదు, కొంచెం జారుడు పిండి. ఇది కొంచెం అయితే నాకు నానాలి కాబట్టి మళ్ళీ తర్వాత చూసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటాను. అంతలోపు ఇది బాగా కలుపుకుందాము. కలుపుకొని పక్కకు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా మళ్ళీ నేను. ఓకే, ఇది రెడీ అయిపోయింది. పిండి పక్కన పెట్టేసుకొని ఒక చట్నీ, ఇప్పుడు కొబ్బరి పచ్చడి, ఎండుమిర్చి, ఇక్కడ కొబ్బరి, ఎండుమిర్చి, కల్లేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, ఉప్పు అన్నమాట. వీటిని మనం వేయించుకుందాం ఆయిల్లో. మళ్ళీ చూసుకోండి, పచ్చడి అయితే చాలా బాగుంటుంది. పెరుగు కంపల్సరీ. ఓకే, ఫస్ట్ వీటిని మొత్తాన్ని వేయించుకుందాం. ఇవి తొందరనే వేగిపోతాయి అన్నమాట. మనకు కొబ్బరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఇప్పుడు ఎండుమిర్చి కోసమే వేయిస్తున్నాము. ఇది పక్కకు తీసేసుకున్నా. ఇప్పుడు జార్లో పెరుగును వేసుకొని ఇది పేస్ట్ చేసుకుందాం. ఓకే, నేనైతే ఒక కప్పు పెరుగు తీసుకున్నా. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకొని మెత్తగా ఫస్ట్ ఇట్లా చేసుకొని తర్వాత వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఓకే, మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది గిన్నెలోకి తీసుకొని ఇందాక మనము వేయించుకున్న దాంట్లోనే పోపు పెట్టేసుకుందాం బాండ్లీలో. ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం వేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు, ఓకే, ఇక్కడ మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. మన చట్నీలో కలిపేసుకుందాం. వావ్, చట్నీ చూడండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకే చట్నీ కాకుండా ఇట్లా కూడా ఎండుమిర్చితో ట్రై చేయండి. ఇప్పుడు మనకు పిండి రెడీగా ఉంది కదా, ఆయిల్ పెట్టుకొని వీటిని వేసుకుందాం. ఓకే, ఆయిల్ అయితే ఎక్కువ వేడిగా అయినాకనే వేసుకోవాలి. కానీ నేను ఒక్కసారి ఫస్ట్ కొన్ని వేసుకుంటాను అనమాట. ఫస్ట్ కాలిన తర్వాత నెక్స్ట్ మంచిగా కాలుతాయి అన్నమాట మనకి ఎప్పుడైనా సరే. నేను నెక్స్ట్ వేసుకున్నాను అనమాట. మళ్ళీ అవి ఒకసారి వేసుకొని ఇవి బాగా కాల్చేసుకున్నా. ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ అయిన బోండా విత్ కొబ్బరి ఎండుమిర్చి పచ్చడి రెడీ. ఈ కాంబినేషన్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి, పిండి కలిపేటప్పుడు ఎట్లా అంటే కొంచెం గట్టిగా ఉంటే మనకు గట్టిగా వస్తాయి కాబట్టి కరెక్ట్ కలుపుకోండి. కొంచెం ఇట్లా ఏమంటారు, జారుడు పిండిలాగా కలుపుకోండి. మరీ జారుడు పిండి కూడా కాదు, ఆయిల్ కూడా గుంజుతుంది. అట్లా కాకుండా నార్మల్గా కొంచెం వంట సోడా